ఒక అడవిలో ఒక పెద్ద సింహం నివసిస్తూ ఉండేది. ప్రతిరోజు అది తన ఆకలిని తీర్చుకోవటం కోసం అడవిలోని జంతువులన్నింటినీ చంపి తింటూ ఉండేది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం దగ్గరికి వచ్చాయి. జంతువులన్నీ అలా కలిసికట్టుగా రావడం చూసిన సింహం సంతోషంగా నాకీరోజు వేటకు కష్టపడాల్సిన అవసరం లేదు అని అనుకుంది. అప్పుడు జంతువులు, మహారాజా, మీరే అడవికి రాజు, మేమంతా మీ ప్రజలం. మీరిలా జంతువులను చంపుకుంటూ పోతే మీరు పరిపాలించడానికి ఎవ్వరూ ఉండరు. మీరు మీ నివాసంలోనే ఉంటే రోజూ ఒక జంతువు వచ్చి తానే మీకు ఆహారమవుతుంది అని ఆ జంతువుల్లో ఒకటి సింహంతో వినయంగా చెప్పింది. ఆ ఏర్పాటుకు సింహం చాలా సంతోషంగా ఒప్పుకొని, మీరే రోజైనా నాకు అనుకున్నట్లుగా ఆహారం పంపడంలో విఫలమైతే ఆ రోజు మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, జాగ్రత్త. దాంతో ప్రతిరోజు సింహానికి ఆహారంగా ఒక జంతువు వెళుతూనే ఉంది. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ చిట్టి కుందేలు ఈ సింహం నుండి తనని తాను రక్షించుకోవటమే కాకుండా ఇతర జంతువుల్ని కూడా రక్షించాలని ఒక ఉపాయం ఆలోచించింది. చిట్టి కుందేలు నెమ్మదిగా సింహాన్ని సమీపించింది. అంత చిన్న కుందేలుని చూసిన సింహం కోపంతో, ఏంటి, నా ఆహారానికి ఇంత చిన్న జంతువా? తక్షణమే అన్ని జంతువుల్ని చంపేస్తాను అని పెద్దగా గర్జించింది. అప్పుడు చిట్టి కుందేలు ఆ సింహగర్జనకు భయపడి వణుకుతూ, రాజా, మేము 6 మీకు ఆహారంగా పంపబడ్డాం. కానీ ఒక పెద్ద సింహం మాలో 5 చంపి తినేసింది అని అంది. దాంతో సింహం కోపంగా గర్జించి, ఏంటి, ఇంకో పెద్ద సింహమా? నన్ను వెంటనే దాని దారి తీసుకెళ్ళండి అని అంది సింహం. అప్పుడు చిట్టి కుందేలు సింహాన్ని కాస్త దూరం తీసుకెళ్లి దాన్ని ఓ బావి దగ్గర ఆపింది. అప్పుడు వెంటనే కోపంతో అది తన శత్రువుని చంపాలని పెద్దగా అరుస్తూ బావిలోకి గబుక్కున దూకింది. దాంతో తెలివి తక్కువ సింహం తన చావుని తానే కోరి తెచ్చుకుంది. తెలివైన చిట్టి కుందేలు పరుగున వెళ్లి వెంటనే ఈ మంచి వార్తని అడవిలోని మిగిలిన జంతువులన్నింటికీ చెప్పింది. తెలివి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.